హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడలు A to Z సిరీస్. ఇవాళ A to Z సిరీస్లో స్పెషల్ వచ్చేసి ఎల్ ఫర్ లచ్చా పరాటా. ఈ లచ్చా పరాటా అనేది పంజాబీ డిష్ అండి. ఈ రెసిపీ అయితే నేను చాలా డేస్కి చేస్తున్నాను. చాలా డేస్ కంటే చాలా ఇయర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా టైంలో చేసామండి. కరోనా టైంలో అయితే చాలామంది ప్రయోగాలు చేశారు కదా, అలాంటి ప్రయోగంలో ఆ ప్రయోగమే ఈ రెసిపీ అండి. బట్ ఆ టైంలో చాలాసార్లు చేసుకున్నాం, కానీ ఈ మధ్యలో అయితే అసలు ఎప్పుడు చేయలేదు. నార్మల్గా చపాతీ జొన్న రొట్టె అలా చేసుకున్నాం, కానీ ఇలా చేయలేదు. ఈ సిరీస్ కోసం నేను మళ్ళీ ఈ రెసిపీని చేస్తున్నాను. నార్మల్గా మనం చపాతీని ఎలా కలుపుకొని పెట్టుకుంటామో అలా చేసేసుకొని దాని తర్వాత చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత నార్మల్గా ఆయిల్ నెయ్యి అలా అప్లై చేస్తారు. నేనైతే ఇక్కడ బటర్లో కారం, ఉప్పు, కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆమ్చూర్ పౌడర్ వేసి కలుపుకున్నాను. దాన్ని మన చపాతీలాగా చేసుకున్న దానిపైననే స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. కొంతమంది అలా ఫోల్డ్ చేస్తారు, కొంతమంది లేకపోతే కట్ చేసుకుంటారు. ఫోల్డింగ్ కరెక్ట్గా సెట్ అవ్వదు, లేయర్స్లా రాదు అని చెప్పేసి ఇలా సీజర్ తోటి లైన్స్ లాగా కట్ చేసేసుకొని అవన్నిటిని ఒకటే దగ్గర జాయిన్ చేసి రౌండ్గా తిప్పుకుంటారు. నేనైతే ఇలా ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసిన దాని తర్వాత మళ్ళీ అంటే ఇట్లా చపాతీలాగా మళ్ళీ చేసుకోవడమే. నార్మల్గా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్ ప్రెషర్ తోటి చపాతీలాగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి, లేయర్స్ లాగా. మీరు ఎప్పుడైనా ఇలా పరాటా చేశారా? ఇలా మీరు కోయిల్ చేస్తే ఏం అప్లై చేస్తారో, ఏం స్ప్రెడ్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చేస్తుంటే మా బాబు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వచ్చేసి ఇలా చేస్తున్నారు చూడండి. ఎంత వద్దన్న కిచెన్లో మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. నార్మల్ టైంలో అయితే మనం పిలిచినా వినరు, బట్ ఇలా కిచెన్లో రావద్దు అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. అది స్పెషాలిటీ కిడ్స్ది. మీ కిడ్స్ కూడా అంతేనా? ఇక్కడ చూడండి, ఇలా నేను చపాతీలాగా చేసేస్తున్నాను. మీకు చేస్తుంటే కూడా లైట్గా లేయర్స్ లాగా కనిపిస్తుంది. పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మన చపాతీని వేసుకొని మంచిగా 2 sides మంచిగా కాల్చుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా మెత్తగా ఉన్న అది మనకు అంటే పచ్చి ఉంటే చపాతీ మనకు డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. నార్మల్గా ఎందుకు మంచి కాల్చుకోవాలని చెప్తున్నా అంటే కొంతమందికి రాదు. ఫస్ట్లో నాకు కూడా చపాతీ చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ కాల్చడమే అసలు రాకపోతుండే. బట్ ఈ మధ్యలో నేను కూడా నేర్చుకున్నాను, అందుకోసమే నేను అది స్పెసిఫిక్గా చెప్తున్నాను. దాని తర్వాత మంచిగా 2 sides కాల్చుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేశాను. దాని తర్వాత అన్నీ వేడిగా ఉన్నప్పుడు ఒకటేసారి ఇలా ట్యాప్ చేస్తుంటే మనకు లేయర్స్ లాగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎలా వచ్చిందో, లేయర్స్ లాగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా బాబుకు కూడా చాలా నచ్చింది. నార్మల్గా మా బాబుకు చపాతీలు అంటే చాలా ఇష్టం. చపాతీ, పూరి అలా అంటే నార్మల్గా ఇందులో బటర్ స్పైసీ తోటి అప్లై చేశాను కదా, తినరో అని చెప్పేసి తనకు నార్మల్ చపాతీ చేశాను, కానీ చాలా నచ్చింది. లాస్ట్లో ఇలా నేను మటన్తో తింటున్నా, చాలా యమ్మీ ఉందండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.